ಅಭ್ಯಾಸ ಮಾಡೋಣ. ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟು ಇದೆ ಅಂತ ಹೇಳಿ. దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతంగా ఉంటుందో అనే ఆ మాట మీద మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. ಕನ್ನಡದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದೆ. కన్నడలో ఈ రకంగా ఉంది. ಏಲಿ ಏಲಿ ಲಮಾ ಸಬಕ್ತಾನಿ, ಅಂದರೆ ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈಬಿಟ್ಟಿದಿ ಎಂದು ಮಹಾಧ್ವನಿಯಿಂದ ಕೂಗಿದನು. ఏలి ఏలి లామా సబక్త అని గెగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ಈ ವಚನವು ನಾವು ಎಷ್ಟು ಸಲ ಓದಿದ್ದೇವೆ, ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಇದು ಗೊತ್ತು. ఈ వచనం అనేక సార్లు మనం చదివి ఉంటాం, మనకు బాగా తెలిసిన వచనమే. ದೇವರು ಕಲವರಿ ಸಿಲುವೆ ಮೇಲೆ ಮಾತನಾಡಿದ 7 ಮಾತುಗಳಲ್ಲಿ ಇದು 4ನೆಯ ಮಾತು, ಮಧ್ಯಸ್ಥ ಮಾತಾಗಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో ఇది 4వ మాట, లేదా 7 మాటల్లో మధ్యలో ఉన్న మాట ఇది. ನಾವು ಎಲ್ಲ ಮಾತುಗಳನ್ನು ಅಂದರೆ 6 ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಅಲ್ಲಿ ದೇವರ ಕರ್ತವ್ಯವು ಸತ್ಯವೇದ ನೆರವೇರಿಕೆಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 6 మాటల్లో మనం గమనిస్తే అక్కడ దేవుని లేఖనము నెరవేర్పు కనబడుతుంది. 6 మాటల్లో ಆತನ ಕರ್ತವ್ಯ ಸಹ ಅಲ್ಲಿ ಇದೆ, ఆయన యొక్క పని అక్కడ కనబడుతుంది. ಆದರೆ ನಾನು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ ಈ 4ನೇ ವಿಷಯ ಅಥವಾ 4ನೇ ಮಾತು ಹೇಳುವ ಅವಸರವೂ ಸಹ ಅವರಿಗೆ ಎಲ್ಲೆಲ್ಲವೇನೋ ಅನಿಸಿತ್ತು. మనం ఆలోచన చేసినట్లయితే మిగతా 6 మాటలు లేఖనాల నెరవేర్పు లేదా ఆయన బాధ్యతను తెలియచేసేవిగా ఉంటాయి. కానీ ఈ 4వ మాట అక్కడ చెప్పాల్సిన అవసరత లేదేమో అనిపిస్తుంది. ಅಂದರೆ ಆ ಸಂದರ್ಭ ಸಹ ಬರಲು ಅಲ್ಲೇ ಔಷಧವು ಇರಲಿಲ್ಲವೇನೋ ಅನಿಸಿತ್ತು. కానీ అక్కడ ఆ సందర్భంలో సిలువ మ్రాను మీద వేలాడుతున్న సందర్భంలో ఈ మాట పలకాల్సిన అవసరత అక్కడ లేదు అనిపిస్తుంది మనకు. ಏಕೆಂದರೆ ನಾವು ಹಿಂದ್ಗಡೆ ನೋಡಿದಾಗ ಅಲ್ಲೇ 2 ವ್ಯಕ್ತಿಗಳ ಸಂಭಾಷಣೆಯನ್ನು ನೋಡುತ್ತೇವೆ. దానికంటే ముందుగా ఈ మాట పలకడానికి ముందుగా 2 వ్యక్తుల సంభాషణ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ಅಲ್ಲೇ ಆ 2 ವ್ಯಕ್ತಿಗಳ ಒಂದು ಶರೀರ, ಮನಸ್ಸು, ಆತ್ಮದ ನೋವು ಮಾತನ್ನು ನಾವು ಅಲ್ಲಿ ಗಮನಿಸುತ್ತೇವೆ. ఆ 2 వ్యక్తుల యొక్క శరీరము, మనస్సు, ఆత్మలో ఉండే నొప్పి, బాధ అక్కడ కనబడుతుంది మనకు. ಆ 2 ವ್ಯಕ್ತಿಗಳು ಬೇರೆ ಯಾರಲ್ಲ, ತಂದೆಯಾದ ದೇವರು, ಮಗನಾದ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದ. ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు, పరలోకమందున్న తండ్రి, తన కుమారుడైన యేసుక్రీస్తు. ಯಾಕೆ ಅಷ್ಟು ನೋವನ್ನು ಅವರು ಅನುಭವಿಸಬೇಕಾಗಿತ್ತು ಅಲ್ಲಿ? వాస్తవానికి ఆ సందర్భంలో అంత వేదన, అంత బాధ ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ನಾವು ಅಲ್ಲಿ ನೋಡೋದಾದರೆ ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿ ಇದೆ. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఇలాగ ఉంటుంది. ಆದಿಯಲ್ಲಿ ದೇವರು ಆಕಾಶವನ್ನು ಭೂಮಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ಅಲ್ಲಿ ದೇವರು ಅನ್ನೋ ಪದ ಇದೆ, ಇಟ್ ಈಸ್ ಅ ಪ್ಲೂರಲ್. అక్కడ దేవుడు అనే పదము అది బహువచనం. ಬಹುವಚನ ಆಗಿದೆ. ಅಂದರೆ ಅಲ್ಲೇ ತಂದೆಯಾದ ದೇವರು ಇದ್ದರು, ಮಗನಾದ ಕ್ರಿಸ್ತನು ಸಹ ಒಂದೇ ಸಮಯದಲ್ಲಿ ಒಂದೇ ಜೊತೆಯಾಗಿದ್ದರು. ఒకే సమయములో ఒకే స్థలములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ. ಅಲ್ಲಿ ಆದಿ ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟೆ. ಆದಿ ಅಂದರೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೂ ಎಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ಇದೆ ಎಂದು ಗೊತ್ತಿಲ್ಲ. ఆది యందు అంటే ఆదికి అంతకు ముందు ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడ కాలం ప్రస్తావించబడలేదు. ಎಷ್ಟು ಯುಗಗಳೋ ಗೊತ್ತಿಲ್ಲ, ఎన్ని యుగాలో మనకు తెలియదు. ఆదికి ముందు ಅಂದರೆ ಅಷ್ಟು ಯುಗಗಳಿಂದ ಅವರಿಬ್ಬರು ಒಂದಾಗಿದ್ದರು. ದೇ ಆರ್ ಓನ್ಲಿ ಒನ್. వారు అన్ని యుగాలు కూడా అన్ని యుగాలు వారిద్దరూ ఒకటిగా ఉన్నారు. ಅವರ ಒಂದು ವಿಶೇಷತ್ವವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ 1ನೇ ಪೇತರು 1:16 ಈ ರೀತಿ ನೋಡುತ್ತೇವೆ. 1 పేతురు రాసిన పత్రిక 1:16 ఇలాగ మనం చూస్తాము. ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದರಿಂದ నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕೆಂದು ಬರೆಯದಿದ್ದಲ್ಲ, మీరును పరిశుద్ధులయ్యుండని వ్రాయబడెను కదా. ಅಂದರೆ ದೇವರನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ ಆತನು ಅತಿ ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದನು. దేవుణ్ణి మనం గమనించినట్లయితే ఆయన అతి పరిశుద్ధుడై ఉన్నాడు. ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದಾನೆ, ಆತನು ಇದ್ದಾನೆ. పరిశుద్ధుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ಇನ್ನೊಂದು ಮಾತು ನಾವು ಗಮನಿಸಿದಾಗಲೇ 2వ మాట మనం అక్కడే గమనించినట్లయితే ಆತನು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದಾನೋ, ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో ఆయన. ಯೆಶಾಯನು ಬರೆದ ಗ್ರಂಥ 59:2ನೇ ವಚನ. యెషయా గ్రంథం 59వ వచనం, 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ಆದರೆ ನಿಮ್ಮ ಅಪರಾಧಗಳೇ ನಿಮ್ಮ ದೇವರಿಂದ ನಿಮ್ಮನ್ನು ಅಗಲಿಸುತ್ತಾ ಬಂದಿವೆ, ನಿಮ್ಮ ಪಾಪಗಳೇ
ಆತನು ಕೇಳಲಾರದಂತೆ ಆತನ ಮುಖವನ್ನು ಅಡ್ಡವಾಗಿವೆ. మీ పాపములు ఆయన ముఖమునకు మీ మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. చాలు. ಅಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ತಂದೆಯಾದ ದೇವರು ಅಥವಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಲಿ ನಾವು ದೇವರು ಅಂತ ಪ್ರೊನೌನ್ಸ್ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಅವರಿಬ್ಬರು ಸೇರಿ ಬರ್ತಾರೆ. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు దేవుడు అని ప్రస్తావించిన తర్వాత వారిద్దరిని గమనిస్తాం మనం అక్కడ. ಅವರು ಅತಿ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದರು, వారు పరిశుద్ధులైన వారు. ಅವರ ಎದುರುಗಡೆ ಅಪರಾಧಗಳು ಪಾಪಗಳು ಕಂಡರೆ ಅವರು ಇರುವುದಿಲ್ಲ. వారి ఎదురుగా పాపములు అపరాధములు కనబడితే వారు అక్కడ ఉండరు. ಅದೇ ವಚನ ತಾನೆ, ನಾನು ತಪ್ಪಾಗಿ ಹೇಳಿದ್ದೇನಾ? అదే వచనం కదా అక్కడ ఉంది. ನಿಮ್ಮ ಅಪರಾಧಗಳೇ ನಿಮ್ಮ ದೇವರಿಂದ ನಿಮ್ಮನ್ನು ಅಗಲಿಸುತ್ತಾ ಇವೆ. మీ పాపములే మీ దేవునికి మీకు అడ్డముగా వచ్చాయి అన్నాడు. ಅಂದರೆ ಎಲ್ಲೇ ಪಾಪಗಳು ಇರುತ್ತವೆ ಅದನ್ನು ದೇವರು ಸಹಿಸಲಾರನು. పాపమును దేవుడు ఎక్కడ ఉన్నా క్షమించేవాడు కాదు. ಅದಕ್ಕೆ ನಾವು ಅಲ್ಲಿ ಮತ್ತು ಇನ್ನೊಂದು ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಯೆಶಾಯನು ಬರೆದ ಗ್ರಂಥ 53ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇలా చూస్తాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ಅಂದರೆ ಇಲ್ಲೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಬಗ್ಗೆ ಸಂಭಾಷಣೆ ಮಾಡಿದರೆ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನ ಮೇಲೆ ಈ ಪಾಪಗಳು ದ್ರೋಹಗಳು ಕಂಡು ಬಂದಿವೆ ಅಂತ ಹೇಳಿ, మనం ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఆ పాపములు దోషములు ఆయన మీద మోపబడినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನ ಮೇಲೆ ಕಂಡು ಬರುತ್ತಿದ್ದೇವೆ, ನೋಡುತ್ತಿದ್ದಾನೆ ದೇವರು. దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన మీద దోషములు మోపబడడం. ಅದನ್ನು ಯಾರು ಅಂತ ನಾವು ಓದಿದಾಗ ఆయన ఎవరు అని మనం చదివినట్లయితే ಮತ್ತಾಯನು 1:29 మత్తయి సువార్త 1:29 ఇలా చూస్తాము. ಮರುದಿನ ಯೋಹಾನನು ತನ್ನ ಕಡೆಗೆ ಬರುವ ಯೇಸುವನ್ನು ನೋಡಿ, ಅಗೋ ಯಜ್ಞಕ್ಕೆ ದೇವರು ನೇಮಿಸಿದ ಕುರಿ. యోహాను సువార్త 129 నో 129 జాన్ గాస్పెల్. యోహాను సువార్త 1:29. సారీ, జాన్స్ 1:29. 1:29 యోహాను సువార్త. మరుదిన మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ಅಲ್ಲ, ನಾವು ಗಮನಿಸಿದ್ದಾದರೆ ದೇವರು ಅತಿ ಪರಿಶುದ್ಧನು, ಆತನ ಎದುರುಗಡೆ ಪಾಪಗಳು ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. ಆತನ ಎಲ್ಲೂ ಪಾಪಗಳು ಕಂಡರೂ ಅಲ್ಲಿ ಆತನು ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. దేవుడు అతి పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఎదురుగా పాపములు నిలవనేరవని మనం చూస్తున్నాం. ಅಂತಹ ಪಾಪವನ್ನು ಸಹಿಸಲಾರದ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಸಹಿಸಲಾರದ ದೇವರನ್ನು ನಾವು ಒಂದು ಕಡೆ ನೋಡಿದಾಗ ಇಂತಹ ಪಾಪಗಳನ್ನು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಮೇಲೆ ಹೊರಿಸಿದವೆಂದು ನಾವು ಇನ್ನೊಂದು ವಚನದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఒక వచనములో పాపములను సహించని దేవుణ్ణి మనం చూస్తాం. రెండవ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆ పాపములు మోపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗಬೇಡಿ. ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳುತ್ತೇನೆ, ಇದರ ಅರ್ಥ ಏನೆಂದರೆ, ఒక ఉదాహరణ మీకు చెప్తాను అర్థం అవడం కోసం. ನಮ್ಮ ಅದ್ದಂಗಿ ಪಟ್ಟಣ ಇದು ಒಂದು ನಗರ ಪಾಲಿಕೆಯ ಅಧೀನದಲ್ಲಿದೆ, ಅಂದರೆ ಮುನ್ಸಿಪಾಲಿಟಿದಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ. అద్దంకి పట్టణం ఒక మున్సిపాలిటీగా ఉంది. ನಮ್ಮ ಮನೆಗೆ ಪ್ರತಿದಿನ ಕಸವನ್ನು ಎಬ್ಬಿಸುವ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬರ್ತಾನೆ. ప్రతిరోజు చెత్త తీసుకువెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు మున్సిపాలిటీ నుంచి. ನಾವೇನು ಮಾಡ್ತೇವೆ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕಸವನ್ನು ಆತನಿಗೆ ನಾವು ಕೊಡುತ್ತೇವೆ. మన ఇంట్లో ఉండే చెత్త అంతా తీసి కసువు వాళ్ళకి ఇచ్చేస్తాం పొద్దున్నే. ಆತನು ಆ ಊರದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬನ ಕಸವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಕೊನೆಗೆ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂದಿರ್ತಾನೆ. ఆ కసువు ఆ వ్యక్తి ఊర్లో ఉన్న వాళ్ళందరి ఆ చెత్త ఇంట్లో ఉన్న కసువు తీసుకువెళ్ళి ఒక స్థలంలో నిలబడతాడు. ಈಗ ಹೇಳಿ, ಆ ಕಸ ಯಾರದು? ఇప్పుడు ఆ చెత్త ఆ కసువు అంతా ఎవరిది? ನಮ್ಮದು, ಆ ವ್ಯಕ್ತಿದು? ఆ వ్యక్తిదా మనదా? ಆ ವ್ಯಕ್ತಿದಾ? ఆ వ్యక్తిదా అది కసువు? ಹೌದಂತಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ಈಗ. ಹೌದಲ್ಲ? ఆ కసువు అంతా మనదే కదా, ನಮ್ಮದೇ ತಾನೇ ಅದು, మనదే కదా. ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದ್ದ ಎಲ್ಲ ಪಾಪಗಳು, ಅಪರಾಧಗಳು, ದ್ರೋಹಗಳು ಅದನ್ನು ಯಾರ ಮೇಲೆ ವಹಿಸಲಾಗಿದೆ? ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ವಹಿಸಲಾಗಿದೆ. అలాగునే మనం అందరి మీద ఉన్న పాపములు, మనలో ఉన్న పాపములన్నీ యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. ಇಲ್ಲಿ ಪಾಪ ಅಂದರೆ ನಾವು ಅನ್ಕೋಬಹುದು ಇದೇನೋ ಚಿಕ್ಕ ಪದ. పాపము అనే పదము చాలా చిన్న పదము, తేలిక పదం అని మనం అనుకోవచ్చు. ಪದೇ ಪದೇ ಉಚ್ಚಾರಿಸ್ತಾ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಎಷ್ಟೋ ಸೇವಕರು ಸಹ ಅವ್ರು ಬಂದಾಗ ಬರೀ ಪಾಪ ಪಾಪ ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. పాపం అనే మాట ఎన్నోసార్లు సేవకుల నోట మనం వింటూ ఉంటాం. ಪಾಪ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಾ?
పాపము అంటే ఏంటో తెలుసా? ದಾನಿಯೇಲಿದ್ದಾನೆ. దానియేలు ఉన్నాడు. ಈ ದಾನಿಯೇಲು ಇನ್ನೊಬ್ಬರನ್ನು ಮೋಸಪಡಿಸುವ ಒಂದು ಯೋಚನೆಯನ್ನು ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಯೋಚಿಸುತ್ತಾನೆ. ఇంకొక వ్యక్తిని మోసం చేద్దామనే ఆలోచన నా మనసులో నేను చేయడమే పాపం. ಈ ದಾನಿಯೇಲನು ತನ್ನ ಕಣ್ಣುಗಳಿಂದ ಆಕರ್ಷಿತವಾದದ್ದನ್ನು ಅತ್ಯಾಶವಾಗಿ ನೋಡುತ್ತಾನೆ. కళ్ళ ద్వారా నేత్రాశ కలిగి ఉండడమే పాపం. ಈ ದಾನಿಯೇಲನು ಇನ್ನೊಬ್ಬರ ಬಗ್ಗೆ ವಂಚಿಸುವ ಮಾತುಗಳನ್ನು ತನ್ನ ಬಾಯಿಯಿಂದ ಹೇಳುತ್ತಾನೆ. ఆ దానియేలు అనే వ్యక్తి మోసం చేసే మాటలు తన నోటి నుండి ఇతరులతో చెప్పడం. ಈ ದಾನಿಯೇಲನು ತನ್ನ ಒಟ್ಟಿಗೆಯಲ್ಲಿ ಮೋಸ, ಕೋಪ, ಕೃತಂತ್ರಗಳನ್ನು ಎಲ್ಲ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೆ. తన హృదయములో లేదా కడుపులో మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉండడమే. ಈ ದಾನಿಯೇಲನ ವ್ಯಕ್ತಿ ಒಂದು 4 ಮಂದಿ ಅಲ್ಲಿ ನಿಂತು ಇನ್ನೊಬ್ಬರನ್ನು ಏನಾರು ಅಸಹ್ಯವಾಗಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೋ ಅಥವಾ ಒಂದು ಗಾಸಿಪ್ಸ್ ಅಲ್ಲಿ ನಡೀತಿದ್ದರೆ ಆ ವ್ಯಕ್ತಿಗಳ ಕಡೆ ತನ್ನ ಓಡಿಕೊಂಡು ಹೋಗುವನಂತಾಗಿದ್ದಾನೆ. ఎవరైనా ఒక నలుగురు నుంచొని అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటే వారి యొద్దకు వెళ్ళి అక్కడ ఉందామనే ఆలోచన కలిగి ఉండడం. ಇವೆಲ್ಲವೂ ಪಾಪವನ್ನು ಹೇಳುತ್ತೇವೆ. ఇవన్నీ పాపాన్ని సూచిస్తూ ఉన్నాయి. ಪಾಪ ಅಂದರೆ ಚಿಕ್ಕ ಪದವಲ್ಲ. పాపం అనేది చిన్న పదం ఎంత మాత్రం ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಮಾಡುವ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಪ್ಪುಗಳಿವೆಲ್ಲ ಸೇರಿ ಒಂದು ಪಾಪ ಅಂತ ಹೇಳುತ್ತೇವೆ ನಾವು. మన జీవితంలో చేస్తున్న ప్రతి చిన్న తప్పు పాపముగా పరిగణించబడుతుంది. ಈ ಪಾಪ ಮಾಡುವವನಿಗೆ ಶಿಕ್ಷೆವೇನೆಂದರೆ, పాపము చేయువానికి శిక్ష ఏమై ఉంది? ನಾವು ಸತ್ತ ನಂತರ ದೇವರ ಎದುರುಗಡೆ ನಿಲ್ಲುವಂತರಾಗಿದ್ದೇವೆ. ಇದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. చనిపోయిన తర్వాత మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడాలి, మనందరికీ తెలుసు. ಅಲ್ಲಿ ನಿಂತಾಗ ಈ ದಾನಿಯೇಲನ್ನು ದೇವರು ನೋಡಿದಾಗ ಅಸಹ್ಯ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఒకవేళ అక్కడ నిలబడిన తర్వాత ఈ దానియేలు అనే వ్యక్తిని దేవుడు చూసి అసహించుకుంటాడేమో. ಪಾಪದಿಂದ ತುಂಬಿದವನು, ಶಾಪದಿಂದ ತುಂಬಿದವನು ದ್ರೋಹಿ, ಅಪರಾಧಿ ಅಂತ ಹೇಳುತ್ತಾನೆ. పాపము చేత శాపము చేత నింపబడిన వాడు ద్రోహి, అపరాధి అని ఎంచబడతారు. ಆ ಅಪರಾಧಿಗೆ ಬರಬೇಕಾದ ಶಿಕ್ಷೆ ನಿತ್ಯ ನರಕವಾಗಿದೆ. ఆ అపరాధికి రావలసిన శిక్ష నిత్య నరకమై ఉంది. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನನ್ನು ದೇವರು ಕಂಡರೆ ಸಾಕು, ತೆಗೆದುಕೊಂಡೋಗಿ ಅಗ್ನಿದಲ್ಲಿ ಹಾಕಿಬಿಡ್ತಾನೆ. ఆ సమయంలో దేవుని ఎదురుగా నిలబడంగానే మనల్ని దేవుడు తీసుకెళ్లి అగ్నిలో పడవేస్తాడు. ಆದರೆ ನಾನು ದೇವರ ಎದುರುಗಡೆ ನಿಂತಾಗ ನನ್ನ ಎದುರುಗಡೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದು ನಿಲ್ಲುತ್ತಾನೆ. కానీ నేను ఈ దేవుని ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు నాకు ఉత్తరవాదిగా ప్రభువైన యేసుక్రీస్తు నిలబడతాడు వచ్చి మధ్యలో. ಅದನ್ನು ಹೇಳ್ತಾನೆ. ఆ యేసుక్రీస్తు ప్రభు ఇలాగ చెప్తాడు. ತಂದೆಗೆ ಹೇಳ್ತಾರೆ, ತಂದೆ, తండ్రి అయిన దేవునితో ఇలా చెప్తాడు, ಈತನ ಮೇಲೆ ಪಾಪಗಳನ್ನು ನೋಡಿದ್ಯಲ್ಲ, తండ్రి ఇతని మీద నీవు దోషములు చూసావు కదా, ಈ ಪಾಪಗಳು ಆ ದಿನ ನಾನು ಆ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ನನ್ನ ఆ ಮೇಲೆ ಹೊರಿಕೊಂಡಿದ್ದೆ. పాపములన్నిటి కొరకు ఆ దినాన కలువరి సిలువలో నా మీద వేసుకున్నాను నేను వాటిని. ಅದನ್ನು ನೆನಪಿಸಿಕೊಡುತ್ತಾನೆ. ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಪಾಪ ನನ್ನಲ್ಲಿ ಅಶುದ್ಧವಾಗಿದೆ ಅನ್ಕೊಳ್ಳೋಣ, ಆ ಶುದ್ಧವನ್ನು ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ ಈ ರೀತಿಯಾಗಿ ಇನ್ನೊಬ್ಬರ ಮೇಲೆ ಇಡೋದು. ಅಂದರೆ ನನ್ನಲ್ಲಿರೋ ತೆಗೆದುಕೊಂಡೋಗಿ ಇಲ್ಲಿ ಅಂಕಲ್ ಮೇಲೆ ಇಟ್ಟೇನೆ. నా మనలో ఉన్న ఆ మలినాన్ని అంతా తీసివేసి మరొకరి మీద వేయడమే. ಈಗ ನಾ ಹೆಂಗಿದ್ದೇನೆ, ಯಾವ ರೀತಿ ಕಾಣಿಸ್ತಿದ್ದೇನೆ? నేను ఎలా కనబడుతున్నాను మీ కళ్ళకి? ಶುದ್ಧವಾಗಿದ್ದೇನೋ ಅಶುದ್ಧವಾಗಿದ್ದೇನೋ? శుద్ధంగా ఉన్నానా అశుద్ధంగా ఉన్నానా? ಶುದ್ಧವಾಗಿದ್ದೇನಲ್ಲ. ಈಗ ಅಶುದ್ಧವಾಗಿ ಯಾರಿದ್ದಾರೆ? ఇప్పుడు అశుద్ధంగా ఎవరున్నారు? అపవిత్రంగా ಅಂಕಲ್ ಅಲ್ಲ, నా మీద వేశాడు కాబట్టి అపవిత్రంగా కనబడతారు. ಅದಲ್ಲ, ಈ ರೀತಿ ಆ ಕಲುವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲೇ ನಡೆಯಿತು. ఇదే కలువరి సిలువలో జరిగిన సంఘటన. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಾನು ಇರಲಿಲ್ಲ. అక్కడ నేను లేను ఆ కలువరి సిలువలో. ಆದರೆ ದೇವರಿಗೆ ಗೊತ್ತಿತ್ತು ನಾನು 1998ರಲ್ಲಿ ಜನಿಸುತ್ತೇನೆ, ನಾನು ಇಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ಬದುಕ್ತೇನೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪಾಪವನ್ನು ಆ ದಿನ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡನು. ఆ కలువరి సిలువలో యేసుక్రీస్తు మరణించినప్పుడు నేను అక్కడ లేను. 1998వ సంవత్సరంలో నేను భూమి మీద జన్మిస్తాను. నేను జీవించినంత కాలం ఏదైతే పాపాలు చేస్తానో ఆ పాపానికి కూడా ఆయన శిక్ష ముందే అనుభవించాడు. ಹಾಕಿಕೊಂಡ ಆತನ ಮೇಲೆ, ఆయన మీదే వేసుకున్నాడు. ಈಗಲೇ ಒಂದು ಗಮನಿಸಿ, ఇక్కడ ఒకటి గమనించండి. ನನ್ನ ಪಾಪವು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ಈಗ ಇದೆ. నా పాపము క్రీస్తు మీద ఎలాగో మోపబడిందో, ನಾವು ಮೊದಲು ಓದಿದ್ದೇವೆ ದೇವರು ಅತಿ ಪರಿಶುದ್ಧನು ಎಂದು. దేవుడు అతి పరిశుద్ధుడని మనం ముందు చెప్పుకున్నాం. ದೇವರು ಅಪರಾಧಗಳನ್ನು ಸಹಿಸಲಾರನೆಂದು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. పాపమును క్షమించేవాడు, సహించేవాడు కాదని ನನ್ನ చెప్పుకున్నాం. ಪಾಪವು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ಇದ್ದಾಗ, నా పాపములు క్రీస్తు మీద మోపబడిన తరువాత ದೇವರು ನನ್ನ ಪಾಪವನ್ನು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನೋಡಿ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಆತನು ದೇವರಿಂದ ವಿಮುಖನಾದನು, ಕ್ರಿಸ್ತನಿಂದ ವಿಮುಖನಾದನು. తన ముద్దు కుమారుడైన యేసుక్రీస్తు మీద లోకములో ఉన్న పాపమంతా చూసి ఆయన చూడలేక ముఖము తిప్పుకున్నాడు తండ్రి. ಕ್ಷಣ ಮಾತ್ರ, ఒక్క
ఒక్క క్షణము. ಆ ಕ್ಷಣ ಮಾತ್ರ ನಾವು ಹೇಳ್ಬೋದು ಇದೇನು ಕ್ಷಣ ಅಂದ್ರೆ ಏನು, ನಾವು ಜಸ್ಟ್ ಬ್ಲಿಂಕ್, ನಾವು ಕಣ್ಣು ರೆಪ್ಪೆಗಳನ್ನು ಯಾವ ರೀತಿ ಕ್ಲೋಸ್ ఒక్క క్షణం అంటే ఎంతసేపు? కళ్ళు రెప్పగొట్టి రెప్ప తెరిచే అంత సమయమే. ಕ್ಷಣ ಮಾತ್ರ ಕೇವಲ ಅವರಿಬ್ಬರು ಬೇರೆ ಆಗಿದ್ದರು. ఆ ఒక్క క్షణము వారిద్దరు వేరైపోయారు, తండ్రి ಅದಕ್ಕೆ కుమారుడు. ಆತನು ಅಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಚೀರ್ತಾನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, ಏಲಿ ಏಲಿ ಲಮಾ ಸಬಾಕ್ತಾನಿ ಅಂತ అందుకే ಹೇಳಿ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఒక్క క్షణములో విడవబడినప్పుడే నా దేవా నా నేల చేయి విడిచితివని అన్నాడు. ಅಲ್ಲಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕೇನಂದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರವಾದರೂ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ಕ್ರಿಸ್ತನು ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ಮರಣ ವೇದನೆ ಆಗುವಷ್ಟು ನೋವನ್ನು ಅನುಭವಿಸಿದನು. ఆ ఒక్క క్షణము మన పాపములను బట్టి మన స్థానములో ఉన్న కారణాన మరణ వేదనను అనుభవించాడు ఆయన. ತಂದೆಯಿಂದ ಬೇರಾದ ಕ್ಷಣವು ಆತನು ಸಹಿಸಲಾರನು. తండ్రి నుండి వేరు చేయబడిన ఆ ఒక్క క్షణము ఆయన సహించలేకపోయాడు. ಎಷ್ಟು ಗಟ್ಟಿಯಾಗಿ ಚೀರಾಡಿರ್ಬೇಕು, ಸ್ವಲ್ಪ ಯೋಚಿಸೋಣ ನಾವು. ఎంత పెద్దగా ఆర్తనాదం చేశాడో సిలువ మీద మనం ఆలోచన ಮುಂಜಾನೆ చేయవచ్చు. 9 ಗಂಟೆಯಿಂದ ಆತನು ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ರಾತ್ರಿಯಿಂದ ಆತನನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಕಡೆ ತಿರುಸುತ್ತಿದ್ದಾರೆ. రాత్రంతా ఆయన తీర్పుల కొరకు అనేక స్థలాలకు తీసుకెళ్లారు. ఉదయం 9 గంటల నుండి సిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నాడు. ಯೆರೂಸಲೇಮ್ ಸ್ಥಾನವು ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಿಸಿಲು ಇದೆಯಲ್ಲ, ಇದೇ ರೀತಿಯಾಗಿ ಬಿಸಿಲು ಸಹ ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. యెరూషలేము పట్టణములో ఇప్పుడు మనకి ఎలాగ ఎండలు తీవ్రంగా ఉంటాయో అదే ఎండల తీవ్రత ఆ ఏరియాలో కూడా ఉంటుంది. ಒಂದ್ಸಲ ವಿಚಾರ ಮಾಡಿ ನೋಡಿ, ನಾವು ಈ ಸ್ವಲ್ಪ ಇರುವ ಈ ಕೆಳಗಡೆ ಇದ್ದೇವೆ, ಫ್ಯಾನ್ಸ್ಗಳು ಹಾಕಿ ನೋಡಿ, ಪ್ರತಿಯೊಂದು ಇದ್ರೂ ಸಹ ನಾವು ಈ ಬಿಸಿಲನ್ನು ಸಹಿಸಲಾರ. మనమేమి ఎండలో కూడా లేము. ఇప్పుడు ఎండకు మనకు మధ్యలో రేకులు ఉన్నాయి, అయినా కూడా మనం సహించలేకపోతున్నాం ఈ వేడిమి. ಆದರೆ ನೇರವಾಗಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ದೇವರು ಅಲ್ಲಿದ್ದ, ಕ್ರಿಸ್ತನು ಅಲ್ಲಿದ್ದಾಗ ಆತನಿಗೆ ನೇರವಾಗಿ ಬಿಸಿಲು ತಾಗುತ್ತಿತ್ತು. ఆ కొండ మీద కలువరి సిలువ మీద వేలాడుతూ నేరుగా ఎండకు ఆయన ఆ ఎండ తగులుతూ ఉండగా ఆయనకి ಅವೆಲ್ಲವೂ ಆತನ ನೋವನ್ನು ಪಡಿಸಲಿಲ್ಲ. అవన్నీ ఆయనకు బాధ అనిపించలేదు. ಆದರೆ ನೋವು ಯಾವಾಗ ಬಂತಂದರೆ, బాధ ఎప్పుడు వచ్చింది యేసుక్రీస్తు కంటే? ಈ ಸಮಯ ಬಂದಿತ್ತಲ್ಲ, ತಂದೆಯಿಂದ ಬೇರೆ ಆಗೋ ಸಮಯ. తండ్రి నుండి వేరు చేయబడిన ఆ ఒక్క క్షణం, ఆ సమయంలోనే బాధ అనుభవించింది. ನಾವು ಇದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ನೋಡಬಹುದು, ದೇವರು ಗಸ್ತೇಮನೆ ತೋಟದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಆತನ ಕಣ್ಣೀರು ರಕ್ತದಂತೆ ಬಿತ್ತು ಅಂತ ಹೇಳಿ. మనం అంతకు ముందుగానే ఆయన గెత్సెమనే తోటలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె స్రవించిందని మనం చూస్తాం. ಅಲ್ಲಿ ಅದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತೇನೆ, ನಿನ್ನ ಚಿತ್ತವಾದರೆ ಈ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದು ಹಾಕು ಅಂತ అక్కడ ಹೇಳಿ. ఆయన ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యందు నుండి తొలగించమని. ಆ ಪಾತ್ರೆ ಅಂದ್ರೆ ಅದು ಮರಣಕರವಾದ ಪಾತ್ರೆ ಅಲ್ಲ, ಮರಣ ಶಿಕ್ಷೆ ಅಲ್ಲ. ఆ పాత్ర అంటే అది మరణ శిక్షని కాదు. ಆತನು ಈ ಒಂದು ಕ್ಷಣ ಇದೆಯಲ್ಲ, ಇದನ್ನು ತೆಗೆದು ಹಾಕು ಅಲ್ಲಿಂದ ಅಂತ ಹೇಳಿದ. ఆయన తీసివేయమంది ఈ ఒక్క క్షణము దేవుని నుండి వేరు చేయబడే ఆ క్షణాన్ని తీసివేయమని. ಯಾಕೆಂದರೆ ಅದನ್ನು ಆತನು ಸಹಿಸಲಾರನು, ఎందుకంటే అది ఆయన సహించలేడు. ಆದರೂ ಸಹ ಏನಂತ ಹೇಳಿದನೆಂದರೆ, ಈ ಜನರನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸುವುದರಿಂದ ನಾನು ಅದನ್ನು ಸಹ ಸಹಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನು ಆತನು ಒಪ್ಪಿಕೊಂಡನು. ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్న అనుభవం ఏంటంటే, ఆ ఒక్క క్షణము ఆ బాధను నేను భరించడానికి కూడా సిద్ధం, ఎందుకంటే ఈ ప్రజలను రక్షించడానికి. ಯಾಕೆಂದರೆ ನಮ್ಮನ್ನು ಆತನು ತನ್ನ ಕರಗಳಿಂದ ಸೃಷ್ಟಿಸಿಕೊಂಡನು. ఎందుకంటే ఆయన తన చేతులతో మనల్ని సృష్టించుకున్నాడు. ಮೊದಲನೇ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಸೃಷ್ಟಿಯು ಮಾತಿನಿಂದ ಆಯ್ತಂದರೆ ಮನುಷ್ಯನನ್ನು ಮಾತ್ರ ಆತನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತನ್ನ ರೀತಿಯಾಗಿ ತನಗೆ ಬೇಕಾದ ರೀತಿಯಲ್ಲಿ ತನ್ನ ಕರಗಳಿಂದ ಆತನು ಅಂದವಾಗಿ ಸೃಷ್ಟಿಸಿಕೊಂಡನು. ఆది కాండం 1వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే ప్రతిదీ ఆయన మాటతో సృష్టించినట్టుగా మనం చూస్తాం. కానీ కేవలం మనలను మాత్రం ఆయన చేతులతో, ఆయన తన పోలిక చొప్పున తన రూపములో మనలను సృజించాడు. ಒಂದು ಸಲ ವಿಚಾರ ಮಾಡಿ ನೋಡಿ, ಈ ಸಂಪೂರ್ಣ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಯೂನಿವರ್ಸ್ ಎಷ್ಟು ದೊಡ್ಡದಂದರೆ ನಮ್ಮ ಗ್ರಹಗಳಷ್ಟು ಎಷ್ಟು ಸಹಸ್ರಾರು ಗ್ರಹಗಳಿವೆ. ಈ ಒಂದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ಕೇವಲ ಕಣ್ಣನ್ನು ಸಹ ಅಲ್ಲ. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టి, ఆకాశము, భూమి, నక్షత్రాదులు, సూర్యచంద్రులు, ఇవన్నీ గ్రహాలు, ఇవన్నిటిని మనం గమనిస్తే దాంట్లో మనం ఎంత అంటే అసలు మన భాగం ఎంత అంటే కేవలం ఒక చిన్న నలుసంత. ಅಷ್ಟಕ್ಕೂ ಸಹ ನಾವು ಬರ್ತೇವೆಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఆ నలుసులాగానే ఉంటామో లేదో మనకు తెలియదు. ಆದರೆ ನಮ್ಮನ್ನು ಆತನು ಬಿಡಬಾರದೆಂದು
ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡ. కానీ మనలను ఆయన విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಎಷ್ಟಂದರೆ మన మీద ఉన్న ప్రేమ ఎంతంటే ನಮ್ಮ ಜೊತೆ ಯುಗಗಳು ಆತನು ವಾಸಿಸಬೇಕೆಂದು ನಿರ್ಣಯಿಸಿಕೊಂಡ. మనతో యుగాయుగములు ఆయన జీవించాలని ఆలోచన చేశాడు. ಅದಕ್ಕೆ ಅಂತೇಳಿ ನಿತ್ಯವಾಗಿರುವ ಸ್ವರ್ಗ ವಾಸವನ್ನು ಆತನು ಬಿಟ್ಟು ಬಿಡರಾಡದಂತಹ ಸ್ವರ್ಗ ವಾಸವನ್ನು ಅದು ಬಿಟ್ಟು ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದ. ఆ నిత్యత్వములో ఉండే ఆ గొప్ప మహిమను విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ದರಿದ್ರ ಶರೀರವನ್ನು ಆತನು ತೆಗೆದುಕೊಂಡ. మన వంటి ఈ రక్తమాంసములు కలిగిన హేయమైన శరీరాన్ని ఆయన ధరించాడు. ನಮಗೋಸ್ಕರ ಆತನ ಕಲ್ವರಿ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿದ. మన కొరకే ఆయన కలువరి శిలువలో ఆయన మరణించాడు. ಮರಣ ದೊಡ್ಡ ಮಾತಲ್ಲ, ಆದರೆ ತಂದೆಯಿಂದ ಬೇರೆ ಆದಲ್ಲ, ಅದು ಎಂದಿಗೂ ನಾವು ವಿಶ್ವಾಸ ಮಾಡಲಾರದಷ್ಟು ದೊಡ್ಡ ಇದು ಒಂದು ವಿಷಯ. మరణించడం కంటే కూడా తండ్రి నుంచి వేరు చేయబడిన ఆ ఒక్క క్షణమే బహు ప్రమాదకరమైన సమయం ఆయన జీవితంలో. ಆದರೂ ಅದಕ್ಕೂ ಸಿದ್ಧವಾಗಿದ. ఆ దానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ಈಗ ನಾವು ಒಂದು ವಿಚಾರ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేద్దాం. ಕ್ಷಣ ಮಾತ್ರ ದೇವರಿಂದ ನಾವು ಬೇರೆ ಆಗಬಾರದು ಎಂದು ದೇವರಲ್ಲಿ ತಿಳಿಸಿಕೊಟ್ಟಾಗ ఈ విషయం తెలిసిన తర్వాత మనము ఒక్క క్షణం కూడా దేవుని నుండి మనము వేరు చేయబడకూడదు అని అర్థమైన తర్వాత ನಾವು ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಾನ. మనల్ని మనం పరీక్షించుకోవద్దా? ನಾವು ಎಷ್ಟು ಸಮಯ ದೇವರ ಹತ್ತಿರ ಇರ್ತೇವೆ, ಎಷ್ಟು ಸಮಯ ಲೋಕಕ್ಕೆ ಅನುವಾಗಿದ್ದೇವೆ ಅಂತ. దేవునితో ఉంటూనే మనము లోకముతో సహవాసం లేదా లోకముతో స్నేహం చేసిన సందర్భాలు ఎన్నో. ಕ್ರಿಸ್ತನು ಕ್ಷಣ ಆ ದೇವರಿಂದ ಆ ಸ್ವಲ್ಪ ಕ್ಷಣ ಹಿಂಗೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾನೆ ಅಂದುಕೊಳ್ಳೆ ಕಿರ್ಚಾಡಿ ಒದರಿಬಿಟ್ಟ ಆ ಕ್ಷಣದಲ್ಲಿ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క క్షణము దేవుని నుండి అలా వేరు చేయబడంగానే గొప్ప ఆర్తనాదం చేశాడు, ఎందుకు చేయి విడిచావయ్యా అని. ನಾವು ಯಾವಾಗಾದರೂ ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡೇವಾ? ఎప్పుడైనా మనం అలాగూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నామా? ನಾವು ಇಲ್ಲಿ ಬಂದವರು ಭಾಳ ಮಂದಿ ವಿಚಾರ ಮಾಡ್ಬೋದು. ನಾವು మనం ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేక సార్లు మనం ఇలా ఆలోచించవచ్చు. ಜೀವನ ಇದೆ, పోషణ ఉంది, మనకు ಜೀವನ ಲೈಫ್, మనకు జీవితం ఉంది, బ్రతుకు ఉంది, బ్రతికే ఉన్నాం. ಎಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲದ ಜೀವಿಸ್ತೇವೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಸುಖವಾಗಿ ಬಾಳೋಣ. ఎంతవరకు ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు, ఉన్నంతకాలం సుఖంగా బ్రతుకుదాం. ನಾನೊಂದು ಜಾಬ್ ಮಾಡ್ತಿದ್ದೇನೆ, ಆ ಜಾಬ್ದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಸುಖವಾಗಿ ನಡೀತಿದೆ. ఒక ఉద్యోగం చేసుకుంటున్నాము, ఆ ఉద్యోగం చాలా సుఖంగా ఉంది మనకు. ಈ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಎಲ್ಲಾದರೂ ದೇವರಿಂದ ಬೇರೆ ಆಗಿದ್ದಾನ? ఈ పనిలో, ఈ జీవన సంబంధమైన వ్యాపారములో ఎక్కడైనా కూడా మనము దేవుని నుండి వేరు చేయబడుతున్నామా అనే ఆలోచన కలిగి ఉండాలి. ಅಥವಾ ದೇವರಿಗೆ ಸ್ಥಾನವೇ ಕೊಟ್ಟಲಿಲ್ವೋ? దేవునికి స్థానము ఇవ్వవలసిన స్థానం మనం దేవునికి ఇస్తున్నామా? ಇನ್ನೂ ಕೊಟ್ಟಿಲ್ಲವೇನೋ? ఒకవేళ ఇంకా ఇవ్వలేదేమో ವಿಚಾರಿಸಿಕೊಳ್ಳಿ ಒಂದ್ಸಲ. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ಯಾಕಂದರೆ ಇದು ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿ ವ್ಯಾಖ್ಯಾನವಾಗುತ್ತಿದೆಯಲ್ಲ, ఇది చాలా సులభంగా తెలియచేయబడుతున్న సమాచారం. ಆದರೆ ಇದು ಅಷ್ಟು ಸುಲಭವಾದ ಪದ ಅಲ್ಲ. మనం చాలా తేలిగ్గా మనం మాట్లాడుకుంటున్నా, ఇవి అంత తేలికైన పదాలు కాదు ఇవి. ಏಕೆಂದರೆ ದೇವರಿಂದ ನಾವು ಅಗಲಿಸಲ್ಪಡುವುದು ಅಂದರೆ ಅದು ನಾವು ವಿಚಾರಿಸಲಾರದು, ಅದನ್ನು ಸ್ಪಷ್ಟೀಕರಿಸಲು ಸಹ ಆಗುವುದಿಲ್ಲ. దేవుని నుండి మనము వేరు చేయబడడం అనేది మన ఊహకు కూడా అందలేదు, ఊహించుకోవడానికి కూడా బహు భయంకరం. ಸಿಂಪಲ್ ಆಗಿ ಒಂದು ಮಾತು ನೆನ್ಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ, ನಾವು ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ದೇವರಿಂದ ಬೇರೆ ಆಗುತ್ತೇವಲ್ಲ, ಖಂಡಿತವಾಗಿ ಲೋಕದ ಪಾಪವು ನಮ್ಮ ಮೇಲೆ ಹಾವಿ ಆಗುತ್ತದೆ. ఖచ్చితంగా ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచండి. మనం ఎప్పుడైతే దేవుని నుండి దూరం అవుతామో లేదా వేరు చేయబడతామో మన లోకములో ఉన్న పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. ಖಂಡಿತವಾಗಿ ಮಾಡುತ್ತೆ, ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది. ಯಾವುದೇ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ, ಯಾವುದೇ ಒಂದು ಸಂದರ್ಭದಿಂದಾಗಲಿ, ಅಥವಾ ನಮ್ಮ ಕುಟುಂಬಿಕರಾಗಲಿ, ಒಂದು ಸಭೆಯವರಾಗಲಿ, ಅಥವಾ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರಾಗಲಿ, ಕೆಲಸದಲ್ಲಿರುವ ಜನರಾಗಲಿ, ಯಾರೊಬ್ಬರಿಂದ ನಾವು ಪ್ರೇರಿತರಾಗುತ್ತೇವೆ. ఎక్కడో ఒక చోట కుటుంబీకుల ద్వారానో, బంధువుల ద్వారానో, ఇంట్లో వాళ్ళ ద్వారానో, సంఘస్థుల ద్వారానో, మన పనిచేసే స్థలములో ఉన్న పరిస్థితుల ద్వారానో ఏదో ఒక విధంగా పాపమునకు దగ్గర అవుతాం. ಆದರೆ ಕರ್ತನಂತಾನೆ అక్కడ ప్రభు అంటున్నాడు, ಕ್ಷಮೆ ಕೇಳಿದರೆ ಕ್ಷಮೆ ಸಿಗುತ್ತದೆ. క్షమాపణ కావలసిన వారికి క్షమాపణ దొరుకుతుంది. ಕ್ರಿಸ್ತನೇ ನಮಗೋಸ್ಕರ ಕ್ಷಮೆಯನ್ನು ಕೇಳಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు మనల్ని క్షమించమని అడిగాడు ఆయన.
ಈಗ ನಮ್ಮನ್ನು ನಾವು ನೋಡಿಕೊಂಡರೆ ನಾವು ಪರಿಶುದ್ಧರು, ನಾವು ನೀತಿವಂತರು. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం పరిశుద్ధులము నీతిమంతులమై ఉన్నాం. ಈ ಶ್ರಮದಲ್ಲಿನೂ ಯಾರಾದರೂ ನಾ ಇಂಥ ಪಾಪಗಳನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ, ದೇವರಿಂದ ನಾನು ಅಗಲಿದ್ದೇನೆ ಅಂತ ವಿಚಾರ ಮಾಡಿದರೆ, ఈ క్షణములో ఎవరైనా నేను పాపం చేశాను, దేవునికి దూరం అయిపోయానని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ದೇವರು ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ಆ ಸಮಯದಲ್ಲಿ ತೆಗೆದು ಹಾಕಿದ್ದಾನೆ. ఆ సమయంలోనే దేవుడు నీ పాపములను తీసివేశాడన్న. ಆದರೆ ಇನ್ನೂ ಸಹ ನೀನು ದೇವರಿಂದ ದೂರ ಇದೆಯಾ ಅಷ್ಟೇ. కానీ నీ పాపములు ఆయన ఎప్పుడో భరించాడు, అనుభవించాడు. కానీ నీవు దేవునికి దూరంగా ఉంటున్నావు ಅಷ್ಟೇ. అంతే. ಆದರೆ ನೀನು ದೇವರಿಗೆ ಹತ್ತಿರವಾದರೆ ದೇವರು ತನ್ನ ಪ್ರಿಯ ಮಗನ ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಪ್ರಿಯ ಮಗನು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೋ ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾವು ಸಹ ಒಂದಾಗಿರುತ್ತೇವೆ. ఒకవేళ ఆ పాపములన్నీ మనం ఆయన అనుభవించాడు, ఆయన మన పాపములకు శిక్ష అనుభవించాడు ఎరిగి మనము ఆ దేవునికి సమీపంగా వచ్చినట్లయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలాగూ ప్రేమించాడో హక్కున చేర్చుకున్నాడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనలను హక్కున చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ವಿಚಾರ ಮಾಡೋದು ಏನೆಂದರೆ, ఒక సమయంలో మనం విచారణ చేస్తుంది ఏమంటే, ಕರ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮಗೋಸ್ಕರ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಕ್ಷಣ ಮಾತ್ರ ಬೇರೆ ಆದ ಮರಣ ವೇದನವನ್ನು ಅನುಭವಿಸಿದಾನೋ, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో ఉన్న సంబంధం ఒక్క క్షణం వేరు చేయబడినప్పుడు సిలువలో ఆ మరణ వేదన, పాతాళ వేదన ఎలాగ అనుభవించాడో, ಆ ಮರಣ ವೇದನ ನನಗೋಸ್ಕರ ನಿನಗೋಸ್ಕರ ಆತನ್ನು ಅನುಭವಿಸಿದಾನೆಂದು ನಾವು ವಿಚಾರ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು. ఆ మరణ వేదన నీ కొరకు నా కొరకే అనుభవించాడు సిలువలో అని ఆలోచన చేస్తే చాలు. ಅದರಿಂದ ನಾವು ಆತನಿಗೆ ಹತ್ತಿರ ಆಗುತ್ತೇವೆ. అలాగూ మనం ఆయనకు దగ్గర అయ్యే అవకాశం. ದೇವರು ನಮ್ಮಿಂದ ಏನು ಕೇಳಲಿಲ್ಲವಲ್ಲ, దేవుడు మనల్ని ఏం అడగలేదు కదా. ಯಾರ್ಯಾರ ಕೇಳಿದಾರನ, ನೀನು ನಾನು ಹತ್ತಿರ ಬರಬೇಕಾದ್ರೆ ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಬರಬೇಕು ಅಥವಾ నా దగ్గరికి రావాలి అంటే నువ్వేమన్నా తీసుకొని రావాలని ఎప్పుడైనా చెప్పాడా దేవుడు? ಅಥವಾ ದೇವರು ಅಂದಿದ್ದಾನೆ, ನಾನು ಆ ರೀತಿಯಾಗಿ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಇದನ್ನು ಮರಣವನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ, ಈ ರೀತಿಯಾಗಿ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ, ನೀನು ಸಹ ಈ ರೀತಿಯ ಸಿಲುಬೆಯನ್ನು ಅನುಭವಿಸು ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. నేను నీ కొరకు ఆ కలువరి శిలువలో నీ పాపముల కొరకు శిక్ష అనుభవించాను, కాబట్టి నీవు కూడా అలాంటి శిక్ష అనుభవించాలని చెప్పాడా దేవుడు? ಏನಿಲ್ಲವಲ್ಲ, అదేమి లేదు కదా. ಕ್ಷಮೆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ. క్షమాపణతో కూడిన ప్రార్థన రక్షణనిస్తుంది మనకు. రక్షణೆ క్రీస్తునನ್ನು నమ్మನ್ನು ಒಂದು ಮಾಡುತ್ತದೆ. రక్షణ యేసుక్రీస్తును మనలను ఒకటి చేస్తుంది. ದೇವರು ಇದುವರೆಗೆ ಕೇಳಿದ್ದು ಸಹ ಅದೇ. దేవుడు ఇదివరకు చెప్పింది కూడా అదే. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿರಿ, నాతో ఉండండి, ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುತ್ತೇನೆ, ನೀವು ನನ್ನಲ್ಲಿ ಇರುತ್ತೀರಾ. మీరు నాతో నివసించినట్ల నేను మీతో నివసిస్తాను. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ನಾವು ಯಾರಾದರೂ ಸ್ವಲ್ಪ ದೂರವಾಗಿದ್ದರೆ ದೇವರಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೇಳಿ ಒಂದಾಗಿ ಬಿಡೋಣ. ఒకవేళ దేవునికి మనం ఏదైనా కొంచెం దూరంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి దేవునికి దగ్గరగా జీవిద్దాం. ದೇವರು ಸ್ವಲ್ಪ ಆಶೀರ್ವದಿಸಲಿ. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన.